దక్షిణ కాశీగా పేరొందిన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో కోటి లింగాలలో కొలువుదీరిన కోటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి పురస్కరించుకుని కోటేశ్వర స్వామి క్షేత్రం శివనామ స్మరణలతోటి మారుమోగాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. గోదావరిలో భక్తులు స్నానం ఆచరించి స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి ఇది అన్ని యొక్క సంవత్సరాలలో మాసాలను కలిపి ఒకే మాఘమాసంలో వచ్చినటువంటి ఒక మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి శివునికి అత్యంత ఒక ప్రీతికరమైనటువంటి ఒక త్రయోదశి మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి నాడు భూలోకవాసులు కానీ మరియు దేవలోకములు కానీ ఆ పరమశివునికి చాలా అభిషేకాలు, స్వామివారికి ఇష్టమైనటువంటి యొక్క పంచామృతాలు, ఏకబిల్వం త్రిబిల్వాలను సమర్పించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది వారు ఆయురారోగ్యాలతో ఆనందముతో సహా కుటుంబంతో అందరూ మరియు ఉండాలని ఆ పరమశివునికి ఈరోజు మొత్తము జాగరణ యొక్క మహాదీపాలను వెలిగించి ఆ శివుని యొక్క భక్తిలో నీలమైతుంటారు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఉదయం 4 గంటల నుంచే భక్తులు విశేష సంఖ్యలో విచ్చేసి గోదావరి స్నానం ఆచరించి ఆ స్వామివారి దర్శనం, అభిషేకాలు చేసుకొని ఆ స్వామివారి దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్తున్నారు. మన ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనకు పొద్దున ప్రాతకాల పూజ మా అర్చకులు ఉదయం 3 గంటలకే ఆ స్వామివారికి అభిషేకం, సుప్రభాత సేవ అభిషేకము నిర్వహించి భక్తులకు అభిషేకాలు చేయడం జరుగుతుంది. ఈ మహాశివరాత్రి ముఖ్యంగా అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీనికి విశేషంగా ఆదరణ పొందిన మన ఆదరణ తెచ్చినటువంటి మన మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా దేవస్థాన కమిటీ చైర్మన్ గారు, కమిటీ అలాగే మా అర్చకులు, సిబ్బంది, స్థానిక మన ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఎస్ఐ గారు, సిఐ గారి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు మన స్థానిక గ్రామ పంచాయతీ అలాగే మన పంచాయతీ సెక్రటరీ వారు అందరి సహాయ సహకారాలతోని భక్తులకు అన్ని ఏర్పాట్లు వసతులు చేయడం జరిగింది.